హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు విషా క్రియేషన్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆలు వంకాయ కర్రీ. చాలా రోజుల తర్వాత అనమాట, ఒక ఆఫ్టర్ 6 months తర్వాత అన్నట్టు. ఈరోజు ఆలు వంకాయ కర్రీ ఎట్లా చేయాలనో చెప్తా. ఫస్ట్గా ఆయిల్ పోసేసి కొంచెం జీలకర్ర, ఆయిల్ వేడైనాక ఆవాలు వేసిన తర్వాత కొంచెం అయినాక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక కొన్ని మిర్చి కొంచెం కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత పోపు అంతా రెడీ అయినాక కొంచెం అందులో చిన్నులపాయ పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిపోయినాక ఆలు వేయాలి. ఆలు కూడా ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని వంకాయ కూడా వేసేసుకోవాలి. వంకాయ వేయగానే కొంచెం టమాటా కూడా వేసుకుంటే ఏంటంటే అన్నీ ఆయిల్లో మగ్గిపోతాయి అన్నట్టు. కొంచెం మగ్గినాక ఈ టమాటా, వంకాయ, ఆలు అనేది కొంచెం కర్రీస్లో ఉన్న ఫ్లేవర్ అనేది మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కలిపేసి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే పీసులు చిత్తు కాకుండా ఉంటాయి. ఆలు చిప్స్ అనేవి ఆలు ముక్కలు ఉంటాయి కదా, అవి చిల్లులు కాకుండా ఉంటాయి, మంచిగా ఉడుకుతాయి అన్నట్టు సాల్ట్ వేసుకుంటే. తర్వాత కొంచెం కారం వేసుకొని మూత పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని కొద్దిసేపు పోయినాక కలిపి కొన్ని వాటర్ వేసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకోవాలన్నట్టు. ఉప్పు సరిపోయిందా, సరిపోలేదా, కారం ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని మూత తీసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు అట్లా మగ్గనిచ్చేసి ఆపేస్తే వంకాయ ఆలు రెడీ. చాలా రోజుల తర్వాత ఈ డిష్ అనమాట ఇంట్లో. మరి ఎవరెవరు తింటారో తినరో వాళ్ళ కామెంట్స్ చూడాలి.